నమస్కారం. నా పేరు వసంతలక్ష్మి. నేను ఆర్యా యూనివర్సిటీ, ఇదివరకు దాన్ని యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర అనేవాళ్ళు, ప్రస్తుతం దాని పేరు ఆర్యా యూనివర్సిటీ అని మారింది. ఆ యూనివర్సిటీలో సంస్కృత విభాగంలో పనిచేస్తున్నాను. మనం పేరు వెంకటేశ్వర శాస్త్రి గారు రాసిన కృష్ణ చరిత్రలో కృష్ణలీలలు చెప్పుకుంటూ ఉన్నాం. క్రితం భాగంలో బ్రహ్మదేవుడు గోపాలకుల్ని, ఆవుదూడల్ని అన్నింటినీ ఆయన తనతో పాటు తీసుకెళ్ళి ఎక్కడో దాచేస్తే, కృష్ణుడే ఆ గోపాలకుల గోవత్సాల యొక్క రూపాన్ని ధరించి వారి వారి ఇళ్లకు వెళ్ళి, ఆ గోష్ఠాలకు వెళ్ళి అక్కడ ఏది తేడా జరగలేదు, అంతా మామూలుగానే ఉంది అన్నటువంటి ఒక స్థితిని కల్పించాడు. ఈ సంగతి బలరాముడు కూడా తెలియదు. బలరాముడు ఎప్పుడైతే ఈ గోవత్సాల మీద, గోవుల మీద, గోపాలకుల మీద ఇంత కృష్ణుడి మీద ఉన్నంత ప్రేమ ఎందుకు కలుగుతోంది అని చూసుకుంటే వాళ్ళందరూ కృష్ణుడి యొక్క రూపాల్లో ఆయనకు కనిపించారు. ఇట్లా జరిగిన తర్వాత అథ స్వయంభూ స్వమానేన త్రుటిమాత్ర కాలేన పునరాగత్య మనుష్యమానేన యథాపూర్వం ఆబ్దం క్రీడంతం శ్రీకృష్ణం ప్రేక్ష్య స్వమనసి ఇత్తమతర్కయత్. అథ స్వయంభూ, ఇలా జరిగిన తర్వాత స్వయంభూ అంటే బ్రహ్మదేవుడు స్వమానేన త్రుటిమాత్ర కాలేన పునరాగత్య, తన యొక్క కాలమానము, బ్రహ్మదేవుడి కాలమానానికి మానవుల యొక్క కాలమానానికి అబ్బో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈయన తాలూకు కాలమానంలో త్రుటి అంటే ఏమిటి? క్షణంలో సగం. ఆ క్షణంలో సగభాగం కాలంలో వెనక్కి తిరిగి వచ్చాడంటే వీళ్ళని తీసుకెళ్ళాడు, ఎక్కడో దాచాడు, మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాడు. ఈ సమయంలో త్రుటిమాత్ర కాలేన పునరాగత్య, త్రుటిమాత్రము అయినటువంటి ఆ కాలంతో ఆ సమయంలో పునరాగత్య వెనక్కి తిరిగి వచ్చి మనుష్యమానేన, ఇక్కడ జరిగినటువంటి సమయం ఏమిటి? మనుష్యమానంలో జరిగింది. మనుష్యమానంలో ఎంతకాలం జరిగింది అంటే ఆబ్దం, సంవత్సరం పాటు. అంటే ఆయన యొక్క క్షణ అర్ధము మానవుల యొక్క కాలంలో సంవత్సరం అన్నమాట. ఇట్లా ఆబ్దం క్రీడంతం, సంవత్సరం కాలం నుంచి, అంటే అబ్ద శబ్దానికి మనకి తెలుసు కదా సంవత్సరం అని. ఆబ్దం అంటే సంవత్సరం కాలం నుంచి, ఎన్నాళ్ళ నుంచో యథాపూర్వం క్రీడంతం, ఇదివరకు ఉన్నట్టుగానే క్రీడంతం ఆడుకుంటూ ఉన్నాడు. ఎక్కడ ఏ రకమైనటువంటి తేడా, డిఫరెన్సు, ఎక్కడ భిన్నత్వము అది ఏమీ కనిపించట్లేదు. ఇదివరకు ఏ గోపాలకులు ఉన్నారో వాళ్ళే ఉన్నారు ఇప్పుడును. ఇదివరకు ఏ గోవత్సాలు ఉన్నాయో ఆ గోవత్సాలే ఉన్నాయి. వాళ్ళ తలకు ఎదుగుదలలో కానీ, వాళ్ళ తలకు మాట్లాడడము, ప్రవర్తన, వీటిల్లో కానీ ఏమీ తేడా లేదు. అలా యథాపూర్వం క్రీడంతం, ఇదివరకట్లాగానే ఆడుకుంటూ ఉన్నటువంటి శ్రీకృష్ణం ప్రేక్ష్య, శ్రీకృష్ణుణ్ణి చూసి స్వమనసి ఇట్టం అతర్కయత్, తన మనసులో ఇట్టం అతర్కయత్, ఈ విధంగా ఆలోచించాడు. యావంతో గోకులే బాలాః సవత్సాః తే సర్వే అపి మన్మాయా మోహితాః సంతః నాద్యాపి పునరుత్థితాః తేభ్యః ఇతరే యావదాబ్దం కృష్ణేన సహ క్రీడంతః ఏతే కుత్రత్యాః ఇది. యావంతః గోకులే బాలాః, గోకులంలో ఎంతమంది పిల్లలైతే ఉన్నారో, కుర్రవాళ్ళు, కృష్ణుడితో పాటు ఈ ఆవుదూడల్ని మేపుకోవడానికి వచ్చేటువంటి పిల్లలు ఎంతమంది అయితే ఉన్నారో, సవత్సాహ, వాళ్లే కాదు వాళ్ళ తలకు దూడలు కూడా, దూడలు, పిల్లలు, వీళ్ళందరూ కూడా తే సర్వేపి, వాళ్ళందరూ ఒక్కళ్ళు వీరిపోకుండా, ఒక్కళ్ళని విడిచిపెట్టకుండా వాళ్ళందరూ కూడా మన్ మాయామోహితా సంతః, నా యొక్క మాయ చేత మోహితులై స్పృహ తప్పి ఉండి, ఇంకా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? నాద్యాపి పునరుత్థితాః, వాళ్ళందరూ స్పృహ తప్పి ఉన్నారు. అద్యాపి, ఇప్పటికి కూడా నా పునరుత్థితాః, ఇంకా లేవలేదు వాళ్ళు. తేభ్యః ఇతరే, వాళ్ళకంటే వేరైన వాళ్ళు వీళ్ళు, అంటే వాళ్ళు వీళ్ళు ఒకళ్ళు కాదు. తేభ్యః ఇతరే, వాళ్ళకంటే వేరైన వాళ్ళు యావదాబ్దం కృష్ణేన సహ క్రీడంతః, మనుష్యమానంలో సంవత్సరం కాలం నుంచి కృష్ణుడితో ఆడుకుంటూ ఉన్నటువంటి ఏతే కుత్రత్యాహ, ఈ పిల్లలు, ఈ దూడలు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? కుత్రత్యాహ, ఎక్కడి వాళ్ళు వీళ్ళందరూ ఇది అని ఆలోచించిన తర్వాత చిరమేవం ధ్యాత్వాపి మాయామోహితః సర్వే ఏతే సదాశ్రయాః ఇది జ్ఞాతుర్న శశాక. ఇలా చిరం ధ్యాత్వా అపి, చాలాసేపు ఆలోచించాడు ఆయన.
ఒక నిమిషం కాదు, ఒక గంట కాదు, ఈ మనుష్య కాలంలో ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు, మానవ లోకంలో ఉన్నాడు కాబట్టి మనుష్య కాలమానమే నడుస్తోంది ఇప్పుడు ఆయన కూడాను. ఆ మనుష్య కాలమానంలో చిరంధ్యాత్వా అపి, చాలాసేపు ఆలోచించినా కూడా మాయామోహిత. ఇప్పుడు బ్రహ్మదేవుడు పిల్లల మీద తన మాయని ప్రయోగించాడు, కానీ కృష్ణుడు ఏం చేశాడు, బ్రహ్మదేవుడి మీద తన మాయని ప్రయోగించాడు. బ్రహ్మదేవుడికైనా సరే అహంకారం పనికిరాదు కదా, పరమాత్మని పరీక్షిద్దాము అనేటువంటి ఆ ఆలోచన తప్పు కదా. అందుకోసం పరమాత్మ ఏం చేశాడు, ఈయన మీద తన మాయని ప్రయోగించాడు. మాయామోహిత, విష్ణుమాయ అదేం సామాన్యమా, ఆ విష్ణుమాయ చేత మోహితుడైపోయి సర్వే ఏతే సదాశ్రయా, సర్వే ఏతే ఈ పిల్లలందరూ కూడా సదాశ్రయా. ఈ సదాశ్రయా అన్న మాటని నేను సరిగ్గా దానికి అర్థం చెప్పాలి అంటే నాకు ఇది దొరకడం లేదు, సరైనటువంటి మాట దొరకడం లేదు. అంటే వీళ్ళందరూ కూడా కృష్ణుడినే తమ ఆశ్రయంగా చేసుకుని ఉన్నవాళ్ళు. అంటే ఏమిటి, కృష్ణుడి నుండే వచ్చిన వాళ్ళు, కృష్ణుడి యొక్క రూపాలే అనేటువంటి సంగతిని జ్ఞాతుం నశశాక, తెలుసుకోవడానికి అతడు సమర్థుడు కాలేకపోయాడు. ఈ శక్తో ధాతు ఉంది చూసారా, అది చాలా బలమైన ధాతువు అన్నమాట. ఆయనకి సాధ్యం కాల ఆ పిల్లల తాలూకు ఆశ్రయం ఏమిటి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అన్న సంగతిని తెలుసుకోవడం ఆయనకి సాధ్యం కాలేదు. వస్తుతః అవిమోహం జగన్మోహనం భగవంతం విమోహయన్ అజః స్వమాయయా స్వయమేవ విమోహితః ఆసీత్. అసలు ఈ వాక్యం చూడండి ఎంత అందంగా ఉందో. అంటే ఇది భాగవతంలో ఇలాగే ఉన్నటువంటి పదాలు, ఈ పదాలే ఇలాగే ఉన్నాయి, ఆ పదాలనే తాతగారు తీసుకొచ్చి ఇలా ప్రయోగించారనమాట. వస్తుతః నిజానికి అవిమోహం, మోహము అనేటువంటిది లేనివాడు, జగన్మోహనం జగత్తునంతటినీ మోహింపచేసేవాడు. ఆయన భగవంతుడిని మోహింపచేయగలిగినటువంటి శక్తి ఏది ప్రపంచంలో లేదు, కానీ ఆయనే లోకాలనన్నింటినీ మోహింపచేయగలడు. అటువంటి జగన్మోహనుడైనటువంటి భగవంతుణ్ణి విమోహయన్, ఆయనకేదో మోహాన్ని కలగజేద్దాము అని అనుకుని అజహ, బ్రహ్మదేవుడు ఇక్కడ ఈ మాట చూడండి, అజహ అంటే పుట్టుక లేనివాడు, అంటే ఆయన కూడా సామాన్యుడేం కాదు, స్వయంభూ అజహ. అటువంటి ఆ బ్రహ్మదేవుడు స్వమాయయ స్వయమేవ విమోహిత ఆసీత్, తన యొక్క మాయతోటి తానే విమోహితుడైపోయాడు. అంటే ఇప్పుడిక్కడ ఈ విష్ణుమాయ ఏదో, తన మాయ ఏదో, తను ఏ రకంగా పిల్లల్ని తీసుకెళ్ళాడో వీళ్ళెవరో ఏమీ అర్థం కాలేదు. ఏవం సవిస్మయం పశ్యత అజేన తావదేవ సర్వే వత్సపాలాః ఘనశ్యామాః పీత కౌశేయవాససః చతుర్భుజాః శంఖచక్ర గదా రాజీవపాణయః వనమాలినః శ్రీవత్సాంకిత వక్షసః సత్యజ్ఞానానందైక రసమూర్తయః దృశ్యంత. ఇది భగవంతుడి యొక్క స్వరూపం. అప్పుడు ఏవం సవిస్మయం పశ్యత, ఇప్పుడు భగవంతుడి కూడా తన వాళ్ళ మీద వీళ్ళు నన్ను పరీక్షిద్దామని చూశారు, వీళ్ళని మనం బాగా పరీక్షకు పెడదాము అన్నటువంటి కోపం ఉండదు. ఓ క్షణకాలం చూద్దాంలే వీడి సంగతి అని అనుకున్నా మరుక్షణం వెంటనే మనవాడే కదా, పాపం వీడిని ఇలా బాధించటం ఎందుకు అని అనిపిస్తుంది ఆయనకి. దాంతో ఆయన ఏం చేశాడు, తన తలకు విష్ణుమాయను కొద్దిగా ఉపసంహరించాడు. ఉపసంహరించలా, ఆ విష్ణుమాయతోటే తన తలకు స్వరూపాన్ని చూపించాడు. ఎట్లా చూపించాడు, సవిస్మయం పశ్యత అజేన, అత్యాశ్చర్యంతో ఈ పిల్లలందరినీ చూస్తూ ఉన్నటువంటి అజేన ఈ బ్రహ్మదేవుడి చేత తావదేవ ఆ క్షణంలోనే సర్వే వత్సపాలాహ, సర్వే వత్స పాలాహ, అన్ని వత్సములు వాటి యొక్క పాలకులు, వాటిని కాచేటువంటి పిల్లలు అందరూ కూడా ఘనశ్యామాహ, అంటే ప్రతి ఆవు దూడని కాచేటువంటి పిల్లవాడు, వీళ్ళందరూ కూడా ఘనశ్యామాహ, ఘనము అంటే మేఘము వలె, శ్యామాహ నల్లని రంగు కలిగిన వాళ్ళు, పీత కౌశేయ వాససః ఆ నల్లని శరీరం మీద పీత పచ్చగా ఉన్నటువంటి పసుపచ్చ రంగులో ఉన్నటువంటి కౌశేయ వాససః చక్కటి పట్టుబట్టని కట్టుకుని ఉన్నవాళ్ళు, చతుర్భుజాః చతుర్భుజులు 4 భుజాలు కలిగిన వాళ్ళు, శంఖచక్ర గదా రాజీవపాణయః పైన ఉన్నటువంటి 2 చేతుల్లోనూ శంఖచక్రాలు,
కిందకు ఉన్నటువంటి 2 చేతుల్లోనూ గద, రాజీవము అంటే ఏమిటి కమలము ఇవి పట్టుకుని ఉన్నవాళ్ళు, వనమాలినః మెడలో వనమాలని ధరించినటువంటి వాళ్ళు, శ్రీవత్సాంకిత వక్షసః శ్రీవత్సము అనేటువంటి పుట్టుమచ్చ హృదయం మీద ఉన్నటువంటి వక్షస్థలం కలిగిన వాళ్ళు, సత్యజ్ఞానానందైక రసమూర్తయః ఇది భగవంతుడు. సత్యము, జ్ఞానము, ఆనందము మొదలైనటువంటి ఏక రసమే, ఇవన్నీ కలిసి ఉన్నటువంటి రసమే మూర్తయః తమ ఆకారంగా కలిగిన వాళ్ళు, అలాంటి వాళ్ళుగా అదృశ్యంతా కనిపించారు. అంటే ప్రతి పిల్లవాడు, ప్రతి ఆవుదూడ, ఈ ఇద్దరూ కూడా ఆయనకి సాక్షాత్తు నారాయణమూర్తి యొక్క స్వరూపంతోనే కనిపించారు. తతః అత్యాశ్చర్యేణ హంసపృష్ఠే దృష్టిం పరావృత్య తత్తేజసా నిశ్చలైకాదశేంద్రియః కనకమయీ ప్రతిమేవ తూష్ణీం బభూవ. ఇంకా అప్పుడు ఆయనకి తన కళ్ళని తనే నమ్మలేకపోయాడు. తను దేన్ని చూస్తున్నాడో, తనకు అక్కడ కనిపిస్తున్నటువంటి ఆ రూపాలేమిటో ఆయనకు అర్థం కాల. మనకి ఏదన్నా ఒక రూపము చాలా మనకి మోహకంగా కనిపిస్తాయి, లేదా మనకి భయం కలిగించేటట్టుగా కనిపిస్తే మనం వెంటనే చేసే పని ఏమిటి, దాని మించి చూపు తిప్పేసుకుంటాం. అదే పని అంటే ఇంత జగన్మోహనమైనటువంటి రూపాలు కనిపిస్తూ ఉంటే ఇన్ని రూపాల తాలూకు ఆ దీనికి అంటే వాటి తల్లికి తేజస్సుకి బ్రహ్మదేవుడు కూడా తట్టుకోలేకపోయాడు. దాంతో ఆయన ఏం చేశాడు, హంసపృష్ఠే దృష్టిం పరావృత్య ఆ జగన్మోహనమైనటువంటి ఆ రూపాల మీద నుంచి తన హంస యొక్క వీపు మీదకి దృష్టిం పరావృత్య అంటే తెల్లగా నునుపుగా ఉన్నటువంటి హంస తలకు వీపు ఆయన కళ్ళకి హాయిగా కనిపించింది అనమాట. అందుకోసం ఆ హంస పృష్ఠం మీదకి, హంస యొక్క వీపు మీదకి దృష్టిం పరావృత్య తన తలకు చూపుని తిప్పేసుకుని తత్తేజస నిశ్చలైకాదశేంద్రియ తత్ తేజస అంటే ఆ కనిపించిన పరమాత్మ యొక్క తేజస్సుతోటి నిశ్చల స్తంభీభూతమైపోయినటువంటి ఏకాదశ ఇంద్రియాలు 11 ఇంద్రియాలు కలిగిన వాడై, అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, అంతఃకరణము అనేటువంటి ఏకాదశ ఇంద్రియాలు నిశ్చలమైపోయినాయి ఆయనకి. నిశ్చలం కావడం అంటే ఏమిటి, వాటికి ఏ రకమైనటువంటి శక్తి లేకపోయిందనమాట, స్తంభీభూతమైపోయినాయి. అట్లాంటి స్తంభీభూతమైపోయిన ఏకాదశేంద్రియాలు కలిగిన వాడే కనకమయీ ప్రతిమేవా ఒక బంగారంతో చేసినటువంటి ప్రతిమలాగా అలా ఉండిపోయాడు ఆయన. తూష్ణీం బభూవ ఇంకా ఆయన నిశ్శబ్దంగా అయిపోయాడు. అంటే ఏంటి, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసేటువంటి చిన్న శబ్దం కూడా ఆయన చేయలేకపోయాడు అన్నమాట. ఏవం అతర్క్యం స్వమభిమానం ద్రష్టుమప్యనీశే బ్రహ్మణి ముహ్యతి సతి భగవాన్ నందనందనః స్వమాయాం తిరస్కారిణీం అపససాద. ఇలా అతర్క్యం ఏవం ఈ విధంగా, అతర్క్యం అంటే ఊహకి కూడా అందనటువంటి, తర్కం అంటే ఏమిటి, మన ఊహ, ఆ ఊహకి కూడా అందనటువంటి స్వమహిమానం ద్రష్టుమపి తన యొక్క మహిమ అంటే ఈయనే చేసి ఉంటాడు అని చెప్పి ఈయనకు ఊహ కూడా రాలేదు. కంటికి కనిపించింది, కంటికి కనిపిస్తే దాన్ని చూడనన్నా చూడాలా, అది కూడా ద్రష్టుమపి అనీశే బ్రహ్మణి దాన్ని చూడ్డానికి కూడా సామర్థ్యం లేనటువంటి ఈ బ్రహ్మదేవుడు ముహ్యతి సతి అంటే మోహంతో, లేకపోతే ముహ్యతి అనేటువంటి అంటే ఆయన మోహాన్ని చెందుతూ ఉండగా, లేకపోతే స్పృహ చెప్పే పరిస్థితికి రాగా, ఎట్లా చెప్పుకోవచ్చు. భగవాన్ నందనందనః భగవంతుడైనటువంటి, మరి ఇప్పుడు ఇక్కడ ఎవరు ఈయన, నందనందనుడు, పరమాత్మ కాదు నందనందనుడు, భగవంతుడైన నందనందనుడు స్వమాయారూపాం తిరస్కారిణీం అపససార. తిరస్కారిణీం అంటే అసలైన రూపాన్ని కనిపించనివ్వకుండా వేరే రూపాన్ని కనిపింపజేసేటువంటి స్వమాయారూపాం తన యొక్క మాయారూపమైనటువంటి తిరస్కారిణిని, తన యొక్క విష్ణుమాయ అనే రూపం కలిగినటువంటి ఆ తిరస్కారిణి అంటే ఏమిటి, ఉన్నదాన్ని ఉండకుండా వేరే రకంగా కనిపింపజేసేటువంటి ఆ శక్తిని అపససార కొద్దిగా తొలగించాడు, ఒక క్షణం ఆయన విత్డ్రా చేసుకున్నాడు. అథవా లోకాభిమాని అయం మమ ఐశ్వర్యం ద్రష్టుం అయోగ్యః ఇతి జ్ఞాత్వా పునర్మాయాం ప్రసారితవాన్. ఒక క్షణం దాన్ని తొలగించిన తర్వాత ఆయనకు మళ్ళీ అనిపించింది, లోకాభిమాని అయం
అయం ఈ బ్రహ్మదేవుడు లోకాభిమాని అంటే ఈ లోకాలన్నీ ఉన్నాయి, నేను వీటినన్నిటినీ సృష్టించాను, ఇవన్నీ కంటికి కనిపిస్తున్నాయి అని భావించేవాడు. నిజానికి కంటికి కనిపిస్తున్నటువంటి ఈ లోకాలన్నీ కూడాను భగవంతుడి యొక్క రూపానికి వేరే వేరే ఆవిష్కరణలు మాత్రమే. ఇవన్నీ భగవంతుడి శక్తి మాత్రమే. అవన్నీ వేరే ఏవి కొత్తగా బ్రహ్మదేవుడు సృష్టించినవి లేవు, అక్కడ బతికున్నవి లేవు. ఆ సంగతి ఎరగనటువంటి, ఆ సంగతి తెలియకుండా తానే ఇదంతా చేశాను అనుకునేటువంటి ఈ బ్రహ్మదేవుడు మమ ఐశ్వర్యం ద్రష్టుం, నా యొక్క ఐశ్వర్యము అంటే ఏమిటి, నా యొక్క ఈశ్వరత్వం, నా యొక్క సర్వశక్తిమత్వము అనేటువంటి దాన్ని ద్రష్టుం అయోగ్య, చూడడానికి ఇతడు యోగ్యుడు కాదు. యోగ్యుడు కాదంటే ఏమిటి, అంత శక్తి ఇతనికి లేదు. ఇది జ్ఞాత్వా, ఆ సంగతి ఎరిగి ఆయన పునర్మాయాం ప్రసారితవాన్, మళ్ళీ ఇంకొకసారి తన మాయని ప్రసరింపజేశాడు. తతః బ్రహ్మ బహిః ప్రతిలబ్ధాక్షః మరణం ప్రాప్య పునరుత్థిత ఇవ దిశో దశ విలోకయన్ పురస్తాత్ అతి మనోహరం బృందావనం అద్రాక్షిత్. తతః అప్పుడు బ్రహ్మ, ఈ బ్రహ్మదేవుడు బహిః ప్రతిలబ్ధాక్షః, అప్పటిదాకా మోహితుడై తనలో తాను మునిగిపోయి ఉన్నటువంటి ఈ బ్రహ్మదేవుడు బహికి బయటికి ప్రతిలబ్ధ అక్షః, పొందబడినటువంటి బయటి చూపు కలవాడే, పొందబడినటువంటి వెలుపలి చూపు కలవాడై మరణం ప్రాప్య పునరుత్థిత ఇవ, ఏదో తాను మరణాన్ని పొంది మళ్ళీ పైకొచ్చాడేమో, మళ్ళీ బతికి బయటకు వచ్చాడేమో అన్నట్లుగా దిశః దశ విలోకయన్, ఇంకా నిజంగా నేనేనా బతికున్నానా అని అనుకుంటూ చుట్టూ దశ దిశ అంటే 10 దిక్కులని, అంటే 8 దిక్కులు పైన కింద అన్నీ కలిపి దశ దిక్కులు. ఈ దశ దిక్కుల్ని విలోకయం చూస్తూ పురస్తాత్ అతి మనోహరం బృందావనం అద్రాక్షితి, తన కంటి ఎదుటప్పుడు ఆయనకి ఏం కనిపించింది, అతి మనోహరం బృందావనం, చాలా అద్భుతంగా అందంగా ఉన్నటువంటి బృందావనం కనిపించింది. ఆ బృందావనాన్ని చూశాడు. యత్ర భగవదావాసాత్ నైసర్గిక శత్రవోపి సింహ మృగాదయ నిరస్త క్రోధలోభాః మిత్రాణీవ ఆసన్. యత్ర, ఈ బృందావనంలో భగవదావాసాత్, భగవంతుడి యొక్క ఆవాసము, భగవంతుడి యొక్క సన్నిధి అక్కడ ఉండటం వల్ల, ఆయన అక్కడ నివసిస్తూ ఉండడం వల్ల, ఆయన యొక్క ఉనికి వల్ల నైసర్గిక శత్రువోపి సింహమృగాదయ, సింహాలు లేళ్ళు మొదలైనటువంటి నైసర్గిక శత్రువులు, మనం న్యాచురల్ ఎనిమీస్ అంటాం కదా, అంటే స్వభావత శత్రువులైనటువంటి సింహాలు లేళ్ళు మొదలైనటువంటి జంతువులన్నీ కూడా నిరస్త క్రోధలోభాః, తమ యొక్క క్రోధము లోభము వీటినన్నింటినీ నిరస్త వదిలివేసినటువంటివి. అంటే ఈ సింహాది మృగాలకి ఈ మృగాలకి అంటే క్రూర మృగాలకి ఈ లేళ్ల మీద క్రోధం కానీ లోభం కానీ కలగలేదు. ఈ లేళ్లకి కూడాను వీటి మీద, ఈ సింహాలని వాటిని చూస్తే వాటి మీద భయము కలగలేదు. ఇలాంటివన్నీ మర్చిపోయి మిత్రాణీవ ఆసన్, హాయిగా మిత్రములలాగా ఒకదానికోటి నెచ్చెలులేమో అన్నట్లుగా కలిసి తిరుగుతూ ఉన్నాయన్నమాట. తత్రచ పురః వత్సాన్ వత్సపాలాన్ విచిన్వంతం సపహణి కబలం పశుపవంశ శిశుత్వ నాట్యం ఉద్వహంతం అగాధబోధం శిఖిపించల సత్కలాపం ఏకం అర్భకం ఐక్షిష్ట. తత్రచ, ఆ బృందావనంలో, ఎక్కడైతే చాలా అందమైన బృందావనం, దాంట్లో లేళ్ళు సింహాలు కలిసి హాయిగా ఆడుకుంటూ తిరుగుతూ ఉన్నాయో ఆ బృందావనంలో పురః, తన ఎదురుగుండా ఒక పిల్లవాడు కనిపించాడు. ఎవరా పిల్లవాడు, వత్సాన్ వత్సపాలాంచ విచిన్వంతం, ఇప్పటిదాకా తను దాచిపెట్టినటువంటి ఆ ఆవు దూడలు, ఆ దూడల్ని కాచేటువంటి పిల్లలు, వాళ్ళ కోసం వెతుకుతూ ఉన్నాడు. అంటే ఇప్పటిదాకా తనకు కనిపించినటువంటి ఈ ఆవిష్కారం ఏదైతే ఉందో అదంతా సమసిపోయింది, అదేమీ కనిపించలా. ఎదురుగుండా ఆవు దూడలు లేవు, దూడల్ని కాచే పిల్లలు లేరు, ఒక్కడే పిల్లవాడు ఉన్నాడు, నల్లటి పిల్లవాడు. వాడు ఏం చేస్తున్నాడు, విచిన్వంతం, వెతుకుతూ ఉన్నాడు, ఎక్కడున్నారా వీళ్ళు అని చెప్పి వెతుకుతూ ఉన్నాడు. పైగా సపాణి కబలం, చేతిలో ఆ చద్దన్నం ముద్ద అలా పెట్టుకునే ఉన్నాడు అనమాట. చేతిలో చద్దన్నం ముద్ద పెట్టుకుని దాన్ని ఇంకా తినకుండా దాన్ని అలాగే చేతిలో పెట్టుకుని వెతుకుతూ, సపాణి కబలం పశుపవంశ శిశుత్వ నాట్యం ఉద్వహంతం. పశుపవంశము అంటే పశుపాలకుల యొక్క వంశము,
పశుపాలకులైనటువంటి యాదవులు వాళ్ళ యొక్క వంశంలో పుట్టినటువంటి శిశువు అయి ఉండడము అనే నాట్యం ఉద్వహంతం, నటనని చేస్తూ ఉన్నటువంటి, మరి మనం చెప్పుకుంటాం కదా నటన సూత్రధారి మురారి అని. సో ఆయన ఏం చేస్తున్నాడు, నేను ఒక యాదవుల వంశంలో పుట్టినటువంటి చిన్నపిల్లవాడిని సుమా, నా తలకు తోటి వాళ్ళు ఎవరూ కనిపించలేదు, అందుకోసం చేతిలో ముద్ద ఇలాగే పట్టుకుని వెతుక్కుంటున్నాను వాళ్ళ కోసము అని ఒక నటనని చేస్తూ ఉన్నటువంటి వాడు అగాధమైనటువంటి బోధ కలిగిన వాడు. అంటే ఈ బోధ అనే పదాన్ని మనం రెండు విధాలుగానే తీసుకోవచ్చు. అంటే ఆయన అగాధమైనటువంటి జ్ఞానం కలిగిన వాడు, మనము ఆయన్ని తెలుసుకోవాలి అంటే ఎంత లోతుకు వెళ్ళినా ఆ జ్ఞానం ఇంకా ఉంటూనే ఉంటుంది. అట్లాంటి అగాధ బోధుడు. తర్వాత శిఖిపించల సత్కలాపం, శిఖిపించము, శిఖి అంటే ఏమిటి, ఈ శిఖి శబ్దానికి శిఖ కలిగినది శిఖి అంటే నెత్తి మీద నెమలికి నెత్తి మీద కుచ్చు ఉంటుంది చూసారా, అది శిఖ అంటే. ఆ నెమలి నెత్తి మీద ఉండేటువంటి కుచ్చుని శిఖ అంటారు. ఆ శిఖ కలిగినటువంటిది శిఖి, నెమలి. ఆ శిఖిపించము, నెమలి ఈకతోటి లసత్ కలాపం అంటే తన యొక్క జటా కలాపము అంతా కూడాను, ఆ కేశపాశం ఏదైతే ఉందో అదంతా కూడాను శిఖిపించంతో లసత్ అందంగా కనిపిస్తూ ఉంది. ఏకం అర్భకం ఐక్షిష్ట, ఒక్కడే పిల్లవాడు. అంతకుముందు బోళ్ళెంతమంది పిల్లలు కనిపించారు కదా, వాళ్ళెవరూ లేరు ఇప్పుడు, ఒక్కడే పిల్లవాడు. వాడిని చూశాడనమాట. దృష్ట్వాచతం సత్వరం నిజ ఆధోరణాదవతీర్య కనకదండవద్భూమౌ నిపత్య చతుర్మకుటకోటిభిః తదంఘ్రియుగం స్పృష్ట్వా ఆనందజైః బాష్పసలిలైః తదంఘ్రియుగం అభిషిషీచ. ఇక్కడికి వచ్చేసరికి బ్రహ్మదేవుడికి తన తాలూకు ఆ అహంకారం వదిలిపోయి తాను అజ్ఞానిని, ఇదంతా భగవంతుడి యొక్క మాయ అన్న సంగతి అవగాహనకు వచ్చిందన్నమాట. దాంతో ఆయన ఏం చేశాడు, సద్దృష్ట్వాచ, ఆ పిల్లవాడిని చూడంగానే సత్వరం ఒక్కసారిగా తొందరగా నిజ ఆధోరణాత్ అవతీర్య, తన యొక్క ఆధోరణము అంటే వాహనము, ఆ వాహనం నుండి అవతీర్య కిందకి దిగి కనకదండవత్ భూమౌ నిపత్య. ఇది కూడా కనకదండవత్ అనేటువంటి మాట కూడా, అంతకుముందు కనక ప్రతిమలాగా ఉన్నాడు ఈయన అని చెప్పాడు కదా, ఆ కనక ప్రతిమ వచ్చి నేల మీద సాగిలపడితే, సాష్టాంగంగా నేల మీద పడితే ఎలా ఉంటాడైనా కనక దండంలాగా ఉన్నాడనమాట. ఒక బంగారంతో చేయబడినటువంటి ఒక కర్రలాగా ఉన్నాడు. అలా కనకదండంలాగా భూమౌ నిపత్య, నేల మీద పడిపోయి అజ్ఞానం తొలగిపోయింది. తాను శక్తివంతుడు అనేటువంటి ఆ భావన పోయింది. ఇప్పుడు పోయి భూమౌ నిపత్య, నేల మీద పడి చతుర్మకుటకోటిభిః, 4 తలలు కదా, 4 తలల మీద 4 కిరీటాలు ఉన్నాయి. 4 కిరీటాల తాలూకు కొసలతోటి తదంగ్రియుగం స్పృష్ట్వా, ఆ పిల్లవాడి యొక్క అంగ్రియుగాన్ని, పాద ద్వంద్వాన్ని స్పృశించి ఆనందజైః బాష్పసలిలైః, ఇంత గొప్ప భగవన్ మాయని తాను చూడగలగడం అనేటువంటిది ఎంత అద్భుతమైన ఆనందాన్ని కలగజేస్తుంది. దాని గురించి చెప్పుకుంటేనే మనకి ఒక పక్క గద్గద స్వరం వస్తోంది, ఇంకో పక్కన పులకరింతలు కలుగుతున్నాయి. నిజంగా దాంట్లో ఆ అనుభవాన్ని పొందినటువంటి బ్రహ్మదేవుడి పరిస్థితి ఎట్లా ఉంటుంటుంది ఊహించుకోండి. ఆనందజైః బాష్పసలిలైః, అత్యుత్కటమైనటువంటి ఆనందంతో ఆయనకి కళ్ళ వెంట నీళ్లు కారిపోతూ ఉన్నాయన్నమాట. బాష్పసలిలైః తదంఘ్రియుగం అభిషిషీచ, ఆయనకి ఎంత కళ్ళనీళ్ళు వచ్చినాయంటే ఆయన యొక్క పాదాలు, ఆ పిల్లవాడి యొక్క పాదాలని, ఆ బుజ్జి లేత పాదాలని తన కంటి నుండి కారుతున్న నీళ్లతోటి ఆయన అభిషేకించాడు, ఆ పాదాలు కడిగాడు. చిరం ఉత్థాయోత్థాయ పునః శ్రీకృష్ణస్య పాదయోః పతన్ ప్రాదృష్టం తన్మహత్వం స్మారం ఉత్థాయ లోచనే ప్రమృజ్య లీలాగోపార్భకం అచ్యుతం ఉద్వీక్ష్య వినమ్ర కంఠరః కృతాంజలిః సవేపథుః సమాహితః గద్గదయా గిరా స్తోతుమేవం ఉపాక్రామత. చిరం ఉత్థాయోత్థాయ, ఆయనకి ఒక్కసారి నమస్కారం చేస్తే మనసు తీరల. చిరం మాటికి ఉత్థాయోత్థాయ, లేచాడు, లేచి మనసు తీరలా మళ్ళీ పడ్డాడు ఆయన పాదాల మీద. పాదాల మీద పడితే ఏమవుతుంది, పాదం కనిపిస్తుంది కానీ ఆయన కనిపించడుగా, అందుకోసం మళ్ళీ లేచాడు. లేచిన వెంటనే అయ్యో సరిగ్గా దండం పెట్టలేదు అనిపించింది, మళ్ళీ పడ్డాడు. ఇట్లా చిరం చాలాసేపు ఉత్థాయోత్థాయ, లేస్తూ
లేచి లేచి పునః శ్రీకృష్ణయస్య పాదయోః పతన్, మళ్ళీ మళ్ళీ కృష్ణుడి యొక్క పాదాల మీద పడిపోతూ ప్రాగ్రిష్టం ఇంతకు ముందు తన చేత చూడబడినటువంటి మహత్వం, ఆయన యొక్క మహత్వాన్ని, శ్రీమన్నారాయణుడి యొక్క ఆ గొప్పతనాన్ని స్మారం మళ్ళీ మళ్ళీ తలుచుకుంటూ మళ్ళీ మళ్ళీ దాన్నే మనసులో పునః ఆవర్తనం చేసుకుంటూ ఉత్థాయ లోచనే ప్రమృజ్య, తన యొక్క కళ్ళు రెండు తుడుచుకుని లీలాగోపార్భకం అచ్యుతం ఉద్వీక్ష్య, గోపార్భకుడైనటువంటి అంటే విలాసంగా అది యొక్క క్రీడగా, గోపార్భకుడిగా అంటే ఒక గోపాలకుల యొక్క పిల్లవాడిగా ఉన్నటువంటి తనకి కనిపిస్తూ ఉన్నటువంటి అచ్యుతం ఉద్వీక్ష్య, ఆ కృష్ణుణ్ణి చూసి వినమ్ర కంఠరః, మెడ వంచుకున్నవాడే, అంటే మెడ వంచుకోవడం అంటే ఏంటి, తల వంచి, వినమ్ర కంఠరః కృతాంజలి సవేపథు సమాహిత గద్గదయా గిరా స్తోతుమేవం ఉపాక్రామత. కృతాంజలి నమస్కరించాడు. సవేపథు ఎలా ఉన్నాడు, వేపథువు వణికిపోతూ ఉంది శరీరం అంతా కూడాను. సమాహిత ఆ చేస్తూనే ఆ వణికిపోతూనే సమాహిత తన్ని తాను కుదుటపరుచుకుని గద్గదయాగిర, గద్గదమైపోయినటువంటి మాటతోటి చెప్తున్నా మనకే గద్గదంగా ఉంటే మాట, అక్కడ ఉన్నటువంటి బ్రహ్మదేవుడికి గద్గదం కాదా. స్తోతుమేవం ఉపాక్రామత, ఇట్లా ఆయన్ని స్తోత్రం చేయడం మొదలుపెట్టాడు. నౌమీడ్య తేభ్రవపుషే తడిదంబరాయ గుంజావతంస శిఖిపించల సత్కచాయ వన్యస్రజే కబలవేత్ర విషాడవేడు లక్ష్మశ్రియే మృదుపదే వ్రజపాంగజాయ. అసలు ఎంత అద్భుతంగా ఉందో. ఆ బృందావనంలో ఉన్నటువంటి కృష్ణుణ్ణి పూర్తిగా అభివర్ణించారనమాట. ఇక్కడ నౌమి స్తోత్రం చేస్తున్నాను. ఎవరిని? ఈడ్య అంటే స్తోత్రం చెయ్యదగినవాడా, నిన్ను స్తోత్రం చేస్తూ ఉన్నాను. ఎటువంటి వాడు ఈయన? అభ్రవపుషే, అభ్రము అంటే మేఘం వంటి వపుషే, శరీరం కలిగిన వాడు. తడిదంబరాయ, ఆయన శరీరం మేఘమైతే ఆయన ఒంటి మీద ఉన్నటువంటి పసుపచ్చ పట్టుబట్ట ఉంది చూసారా, తడిదంబరాయ. తడిత్ అంటే ఏమిటి? మెరుపు తీగలాగా ఉన్నటువంటి ఒక పచ్చటి మెరుపులాగా ఉన్నటువంటి ఆ పచ్చటి పట్టుబట్టని ధరించినటువంటి వాడు. గుంజావతంస శిఖిపించల సత్కచాయ, గుంజావతంసుడు అంటే గురివింద గింజల తలుపు, గురివింద గింజల పూసలతో అవతంసాలు అలంకరణాలు ధరించి, పైగా శిఖిపించ లసత్కచాయ, శిఖిపించంతో నెమలి కన్నుతో లసత్ ప్రకాశిస్తూ ఉన్నటువంటి కచాయ వెంట్రుకలు కలిగిన వాడు. మనం ఈ గుంజావతంస శబ్దాన్ని శరీరం మీద గుంజావతంసాలు ధరించాడు అనన్నా చెప్పుకోవచ్చు, లేకపోతే తలకి కూడాను గుంజావతంసాలు ధరించాడు అని కూడా చెప్పుకోవచ్చు. వన్యస్రజే, వన్యస్రకు అంటే వన్య అంటే అడవిలో పూచేటువంటి పువ్వులతోటి కట్టిన స్రజే మాలని ధరించి ఉన్నాడు. కబల వేత్ర విషాణ వేణు లక్ష్మశ్రీయే, కబలము చేతిలోనేమో ఒక ముద్ద, చద్దన్నం ముద్ద. వేత్ర ఇంక రెండో చేతిలోనేమో వేత్రము అంటే వెదురు కర్ర. విషాణము అంటే నడుంలో దోపుకుని ఉన్నాడు. ఏమిటి? ఒక కొమ్ము బూర, తన గోవుల్ని పిల్లల్ని స్నేహితుల్ని పిలవడం కోసం ఒక కొమ్ము బూర. తర్వాత వేణువుని కూడాను చేత్తో పట్టుకోలేదు ఇప్పుడు, అది కూడా దట్టిలో చెరివి ఉంది, దట్టిలో చెక్కి ఉందన్నమాట. వేణు లక్ష్మశ్రీయే అంటే ఇవన్నీ తన యొక్క సౌందర్యానికి గుర్తులుగా కలిగినటువంటి వాడు. మృదుపదే, మృదువైనటువంటి, మరి వంగి ఇన్నిసార్లు నమస్కారం చేస్తే ఆ పాదాలే కదా కనిపిస్తాయి. దాంతో మృదుపదే సుకుమారమైన పాదాలు కలిగిన వాడు. వ్రజపాంగజాయ, వ్రజపులు అంటే వ్రజాన్ని పాలించేటువంటి వాళ్ళు యాదవులు, వాళ్ళ యొక్క అంగజాయ అంటే వాళ్ళ యొక్క కుమారుడైనటువంటి వాడు. అంగజుడు అంటే ఏమిటి? వాళ్ళ నుండి పుట్టినవాడు, వాళ్ళ కుమారుడైనటువంటి వాడు. అట్లాంటి నీకు నౌమి నేను స్తోత్రం చేస్తున్నాను ఇత్యాదిన. ఈ విధంగా ఆయన బ్రహ్మదేవుడు ఆయనకి కృష్ణుణ్ణి స్తోత్రం చేశాడు. ఎంత అద్భుతమైన ఘట్టం కదా ఇది. చెప్పడానికి నాకు ఒక విధమైనటువంటి ఉద్వేగం వచ్చేస్తోంది. ఆ ఉద్వేగాన్ని నేను ఆపుకోలేకపోతున్నాను అనమాట. సరే, దీన్ని ఇక్కడితో ఆపుదాం. స్వస్తి.